ఈవినింగ్ 6:30కి అయితే ఒక ఫోన్ వచ్చిందండి. ఆ కాల్ ఏంటంటే మేము చిప్పగిరిలో పని చూసుకొని రిటర్న్ వస్తున్నామండి గుంటకల్కు వచ్చే దారిలో మాకైతే పెట్రోల్ అయిపోయింది, మీరైతే ఏమైనా తీసుకురాగలరా అని అడిగారండి. సరే అన్న తీసుకొని వస్తాము అని చెప్పి ఆయన అడ్రస్ అయితే కనుక్కున్నామండి ఎక్కడున్నాడో. కనుక్కున్న తర్వాత అది ఫేక్ కాలా రియల్ కాలా అనేది నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ అయితే మీరు అమౌంట్ సెండ్ చేయండి అన్న అంటే, అన్న మేము పని చేసే వాళ్ళు మా దగ్గర అమౌంట్ లేదన్నా, మీకు వచ్చినాక ఇస్తామని చెప్పారండి వాళ్ళు. సరే అన్న పర్లేదు, ఇది ఫేక్ అయితే కాదు కదన్నా అన్నాను. లేదండి ఖచ్చితంగా అయితే ఫేక్ కాదు, ఇది కావాలంటే మీరే వచ్చి చూడండి అని చెప్పారు. వాళ్ళు వీళ్ళే అనమాట. పాపం వాళ్ళైతే రోడ్డు మీద సామాన్లు పెట్టుకొని రోడ్డు మీదే ఉన్నారు. తర్వాత మేమైతే వెళ్ళేసి పెట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకైతే. ఆయన అయితే ఒక మాట అన్నాడండి, ఇన్స్టాగ్రామ్ లో మీ రీల్ అయితే సేవ్ చేసుకుని పెట్టుకొని ఉన్నానన్నా, ఎప్పటికైనా నాకు పనికి వస్తుందని, కానీ ఇప్పుడు ఇలా పనికి వస్తుందని నేను అనుకోలేదన్నా అని చెప్పాడు. పెట్రోల్ ఇచ్చిన తర్వాత ఆయన ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంత దూరం ఎవరు రారన్నా మీరు వచ్చారు అనేసి. తర్వాత మేమంతా కలిసి గుంతకల్కి అయితే రిటర్న్ బయలుదేరాము. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.